హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్. ఈరోజు మేము ఆల్బర్టా స్టేట్లోని కాల్గరీ సిటీలో ఉన్న రోజ్ హిల్స్ యాపిల్ ఆర్చర్డ్కి వచ్చాము. ఇక్కడ చాలా అందమైన ద్రాక్ష తోటలు, యాపిల్ తోటలు, స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి. ఈ తోటలోనే మధ్యలో ఈ ఫ్రూట్ షాప్ ఉంది. ఈ తోటలో ఏవేమైతే పండుతాయో అవన్నీ షాప్లో స్టాల్లో అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఇందులో కొద్ది కొద్దిగా పెట్టి ఎగ్జిబిషన్ లాగా పెడతారు. మనకి టేస్ట్ చేయడానికి కూడా కావాలంటే ఇస్తారు. ఈ షాప్లో ఫ్రెష్గా తయారు చేసిన యాపిల్ జ్యూసు, గ్రేప్స్ జ్యూసు అన్నీ అమ్ముతారు. మనకు కావలిస్తే జ్యూసులు కొనుక్కొని హ్యాపీగా తీసుకువెళ్ళచ్చు. ఈ తోటలోకి వెళ్ళే ముందు షాప్ వాళ్ళు పేరు అది నమోదు చేసుకొని ఒక బకెట్ ఇస్తారు. ఆ బకెట్లో మనకి ఏమేమి ఫ్రూట్స్ మనం లైక్ చేస్తున్నామో, యాపిల్ అయితే యాపిల్, గ్రేప్స్ అయితే గ్రేప్స్, తర్వాత స్ట్రాబెర్రీ, ఈ ఫ్రూట్స్ మనకి ఎంత కావాలో అన్నీ హ్యాపీగా కోసుకొని ఆ బకెట్లో వేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని కాస్ట్ కట్టి మనకి ఇచ్చేస్తారు. అదిగో చూసారా, మా మనవరాలు బకెట్ లాక్కుంటుంది, ఏమేమి కోసామా అని చూస్తుంది. మనకి ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ హ్యాపీగా కోసుకొని తినచ్చు, దానికేం కాస్ట్ ఏమి ఉండదు. కెనడా అంతా ఇంతే అండి. చక్కటి ఫ్రూట్స్, చక్కటి ప్రకృతి వాతావరణంలో ఎటు చూసిన కొండలు, లోయలు, జలపాతాలు, చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్ద జలపాతాలు, ప్రకృతి ఒడిలో పడుకున్నట్టే ఉంటుంది. చూడండి, మా ఆవిడ నచ్చిన యాపిల్ ఒకటి కోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తోటలో తిరుగుతూ యాపిల్స్ తింటూ నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా సూపర్గా అనిపిస్తుంది. ఫ్యామిలీగా రావడానికి ఇదొక చక్కటి ప్లేసు. పిల్లలు, ఫ్యామిలీ అందరు కలిసి చక్కగా ఈ తోటలో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ గడిపేయచ్చు ఒక రోజంతా. కెనడా వచ్చిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కాల్గరీ చూడాలని అనుకుంటారు. ఎందుకంటే ఇది మంచు కొండలు, పెద్ద పెద్ద జలపాతాలు, మానస సరోవరాలు లాంటి పెద్ద పెద్ద కొలనులతో నిండిపోయి ఉంటుంది ఈ కాల్గరీ. చూసారా ఆ పర్వతాలు ఎంత అందాన్ని ఉన్నాయో. ఆ పర్వతాల పక్కన అంతా వాటరే, జలపాతాలన్నీ. ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరు స్ట్రాబెర్రీలు కోసుకుంటూ తినడమే కాకుండా తోటలో తిరుగుతూ ఒక ఫ్రెష్ ఫీలింగ్ పొందుతారు. ఫ్రెష్గా తిన్న స్ట్రాబెర్రీల రుచి నిజంగా చాలా మధురంగా ఉంది. ఈ ఫ్రూట్స్ మొత్తం ఫ్రెష్గా, యాపిల్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ అన్నీ ఫ్రెష్గా తిని బాగా ఎంజాయ్ చేసాము. కావలసిన కొన్ని గ్రేప్స్, ఫ్రూట్స్ అన్నీ కొన్ని కొనుక్కున్నాము. మీరు కూడా కెనడా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ తోటలో పిల్లలతో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది మర్చిపోలేని ఒక తీపి గుర్తు మాకు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.